నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? నేను ఇప్పుడే వచ్చాను. ఐ మీన్ చెప్పు. ఓహో, రిజైన్ చేయడానికి వచ్చావా? సార్ అది పని చేయడం ఇష్టం లేదుగా? ఇంకేం చెప్పనవసరం లేదు. ఇన్ఫాక్ట్ ఐఎమ్ హ్యాపీ. అయినా నువ్వు నేను కలిసి పనిచేయడానికి కుదరదు. ఎప్పుడు చూసినా నువ్వు నా వ్యక్తిగత విషయాల్లో దూరతావు, నన్ను ఇరిటేట్ చేస్తుంటావు, 100 ప్రశ్నలు వేస్తావు. అసలు నీకు కావాల్సిందేమిటి? నువ్వు స్వయంగా రిజైన్ చేయడం ఒక రకంగా మంచిదే. సార్ యాక్చువల్లీ అసలు నీ ఉద్దేశం ఏంటి? ఆ రోజేదో వాష్రూమ్లో నేను దగ్గరకు వచ్చేసరికి తప్పు జరిగిపోయింది. నువ్వు నా గురించి వేరే రకంగా అనుకుంటున్నావు. నేను నిన్ను వంకర దృష్టితో చూస్తానని, నేను చాలా చీప్ అని, అదని ఇదని. హలో, ఐఎమ్ నాట్ ఏ చీప్ మ్యాన్. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఐ డోంట్ లైక్ యూ. నీ మీద నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది అనుకుంటాను. గెట్ లాస్ట్. कितनी बातें हैं जो कह ना पाए तुमको, हम तो ना थे इस तरह. బుల్బుల్, అంత తేలిగ్గా నేను ఎప్పుడు ఎవరికి సారీ చెప్పను. ఏదో పోన్లే అని సారీ చెప్తే నన్నే ఏదేదో అంటున్నాడు. ఏదో తప్పై ఉండొచ్చు, కానీ అందుకు తను నన్ను ఏమన్నాడు? గెట్ లాస్ట్, బ్లడీ హెల్. ఫైన్, అందుకే నేను ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండను. నేను వెంటనే నేను ఆ కార్డ్ చూశాను. సారీ చెప్పాలనుకున్నావు కదూ? అవును, తప్పైపోయింది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. సరే, మంచిదే. నువ్వు వెళ్ళిపోవడమే మంచిది. అంటే నువ్వు రిజైన్ చేస్తానన్నావు బుల్బుల్. అయినా మీరు గనుక నేను రిజైన్ చేయాలనుకుంటే లెక్క చూసి నీకు రావాల్సిన అమౌంట్ మొత్తం ఇవ్వదలిచాను. ఎంత డబ్బు రావాలో. నాకేం డబ్బు అక్కర్లేదు. లేకపోయినా నేను రిజైన్ చేయమంటున్నప్పుడు కాంపన్సేషన్ గా నాకేం అక్కర్లేదు ప్రవీణ్ కుమార్. నేను మిమ్మల్ని ఏదో అన్నాను, మీకు నచ్చలేదు. నేను క్షమాపణ అడిగాను, అది మీకు చాలలేదు. ఒక రకంగా మీ పని తేలికైపోయింది. నన్ను తీసేయాల్సిన పని లేకుండా పోయింది.